హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా డే 6 అన్నమాట. డే 6 క్లాస్. సో మనం ప్రీవియస్ వీడియో అంటే ప్రతిరోజు ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్ అనేది తెలుసుకుందాం. ఎప్పట్లాగానే మీకు ఒక క్వశ్చన్ అన్నమాట. చూడండి, మేము ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాము లేదా నివసిస్తున్నాము. మేము ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే మీరే కామెంట్ చేయాలి. ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. మేము ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. అదే విధంగా ఈ రోజు కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా డే 6కి సంబంధించి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనం ఇదివరకు నేర్చుకున్న వీడియోలో ప్రెసెంట్ పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకున్నాం. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కు సంబంధించి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ దాంట్లో పాజిటివ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. చూడండి, మనం ఈరోజు నెగిటివ్ స్టేట్మెంట్స్ అనేది ఎలా మాట్లాడదాం చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్ యూ. ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్ యూ అంటే నేను నిన్ను అడగడం లేదు. ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్ యూ అంటే నేను నిన్ను అడగడం లేదు. అదే విధంగా we are not going to Vizag. We are not going to Vizag. మేము విశాఖపట్నము రావడం లేదు. మేము విశాఖపట్నం రావడం లేదు. అట్లా ఇంకొన్ని చూడండి. దే ఆర్ నాట్ పేయింగ్ బిల్ అంటే వాళ్ళు బిల్లు చెల్లించట్లేదు. వారు బిల్లు చెల్లించడం లేదు. ఇక్కడ ఏమంటున్నాం, వారు బిల్ చెల్లించడం లేదు. అట్లా. ఫోర్త్ వన్, షీ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ లేదా జ్యూస్. ఆమె జ్యూస్ తాగడం లేదు. ఆమె జ్యూస్ తాగడం లేదు. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్ యూ, we are not going to Vizag, they are not paying bill, she is not drinking juice. చూడండి, కామన్ గా సబ్జెక్ట్స్ అయితే ఏమున్నాయి, ఐ వి దే షీ అంటే అది సబ్జెక్టు. తర్వాత ఏమొచ్చింది, హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కదా. హెల్పింగ్ వెర్బ్ ఏంటిది, యామ్ ఈజ్ ఆర్, ఆ మూడే కదా. నెక్స్ట్ నాట్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, వెర్బ్ 1 వచ్చింది. ఆస్క్ వెర్బ్ 1 కదా, ఇంగ్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, లాస్ట్ ఆబ్జెక్ట్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. అన్నిట్లో చూడండి, సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ఉంది, నాట్ ఉంది, వెర్బ్ 1 డ్రింకింగ్ కదా, ఐఎన్జి ఫామ్ ఉంది, ఆబ్జెక్ట్ జ్యూస్. ఇంకా ఆబ్జెక్ట్ ఎంత ఉన్నాయి సార్. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, దీంట్లో కూడా దే సబ్జెక్టు, ఆర్ హెల్పింగ్ వెర్బ్, నాట్ ఉంది, పే ఉంది, ఇంగ్ ఫామ్ ఉంది, ఆబ్జెక్ట్. ఇక్కడ ఉంటుంది వి సబ్జెక్ట్, ఇదేంది హెల్పింగ్ వెర్బ్, నాట్, గో ప్లస్ ఇంగ్ 1, వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ టు వైజాగ్. సో ఇక్కడ మీకు ఏం అర్థమైందంటే, సింపుల్ గా చెప్పాలంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట. కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ వస్తుంది. ఓకే, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపట్టాలంటే సింపుల్ గా గుర్తుపెట్టి, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే యామీసార్ ఉంటది. యామీసార్ ఖచ్చితంగా ఇది వచ్చిందంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. బండా గుర్తు పెట్టుకోండి, ఇల్ల తప్ప ఎక్కడ రావు. డూ డస్ వచ్చిందంటే అది 100% ప్రెసెంట్ టెన్స్ అయితే. 'do' 'does' వస్తే ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. 'do' 'does' వస్తే 100% ప్రెసెంట్ టెన్స్. 'do' 'does' వస్తే ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. 'do' 'does' వస్తే ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్.
యామీస్ ఆర్ ఉందనుకో ఖచ్చితంగా అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అయింది. సో ఇట్లా ఈ విధంగా మీరు సెంటెన్సెస్ ఇది ఒకటే కాదు ఇంకా రకరకాలైనటువంటి సెంటెన్సెస్ ని ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు అనమాట. దీనికి ఇంత కష్టపడేది ఏమన్నా ఉందా ఇందులో? సింపుల్ కదా, సింపుల్ గా మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఏముంటుంది, సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, నాట్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, ఇక్కడ ఇదే ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ నాట్ డ్రింకింగ్ జ్యూస్ ఉంది. షీ ఈజ్ డ్రింకింగ్ జ్యూస్. షీ ఈజ్ డ్రింకింగ్ జ్యూస్ అంటే ఆమె జ్యూస్ తాగుతున్నది అంటే పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఏముంది, షీ ఈజ్ నాట్ ఒక్కటే యాడ్ అయింది అంతే, డ్రింకింగ్ జ్యూస్. ఆమె జ్యూస్ తాగడం లేదు, ఆమె జ్యూస్ తాగడం లేదు. జస్ట్ ఇది ఏం యాడ్ అయింది, నాట్ యాడ్ అయినందుకు ఈమె జ్యూస్ తాగుతుంది, ఈమె జ్యూస్ తాగడం లేదు. అట్లా నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది, మళ్ళా క్వశ్చనింగ్ ఉంటుంది అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది. తర్వాత వీడియోలో ఏముంటుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఆమె కూల్ డ్రింక్ తాగడం లేదా, ఆమె కూల్ డ్రింక్ తాగదా, అట్లా ఆ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటటువంటి పద్ధతి అనమాట. సో మీరు యామీజార్ వస్తే అది ఖచ్చితంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా అవసరం ఎవరికన్నా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ కంప్లీట్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కావాలి, నేను జాయిన్ అయితే ఇవన్నీ వీడియోస్ చూసినాం కంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది, 1 hour 48 minutes ఒక వీడియో ఉంటుంది కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించి. ఆ వీడియో చూసుకుంటేనే మీరు నేర్చుకోండి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, సింపుల్ గానే ఉంటుంది. ఆ వీడియో చూడండి, నేర్చుకోండి మీరే. ఆ వీడియో చూస్తూ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది, దాని ద్వారా మీరు మన ఛానల్లో జాయిన్ అయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ ఉంటుంది మొత్తం. Day 1 నుంచి మొదలేస్తే Day 45 కాదు 50 వరకు కూడా ఉంటాయి. అవన్నీ నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ క్లోజ్ అయిపోద్ది అబ్బాయి, పెద్ద కష్టంగా ఉండదు. కాకపోతే ప్రాక్టీస్ కోసం అంటే రోజు ఒక 8 నిమిషాలు అట్లా వీడియో చూసిరా, ఆ వీడియో చూసుకుంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు, మీకు డేటా కూడా సరిపోదు. సో ఇది వచ్చినప్పుడే చూసుకోండి, వాడుకోండి అట్లా అనమాట. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.